వికసిత భారతదేశం కోసం ప్రజలంతా బీజేపీ పార్టీకి ఓటు వేయాలని బీజేపీ నాయకురాలు సోమరపు లావణ్య అభ్యర్థించారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గెలుపు కోసం గోమాస సతీమణి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖని చౌరస్తా, శివాజీనగర్, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ ఏరియాలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో వెలిగిపోతుందని అన్నారు. దేశ ప్రజలంతా మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటులో కూడా ప్రజలంతా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గోమాస శ్రీనివాసును గెలిపించాలని కోరారు. మరి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులైనటువంటి గోమాస శ్రీనివాస్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వారి యొక్క భార్య గారు ఇక్కడికి వచ్చి మరి రామగుండంలో ఉన్నటువంటి లక్ష్మీనగరే కానీ మొత్తం గోదావరిఖని ప్రజలందరికీ కూడా వారు ఇంటింటికి ప్రచారంగా తిరుగుతూ మరి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని వారిని పువ్వు గుర్తు మీద గెలిపించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఉందో అది అందరి ప్రజల్లోకి చేరుకొని ఉన్నది. మరి ప్రజల యొక్క నాడి కూడా ఈసారి మోడీని తెచ్చుకోవాలి, ఈసారి భారతీయ జనతా పార్టీని సెంటర్లో గెలిపించుకోవాలనే ఏకైక నినాదం నడుస్తుంది. తప్పకుండా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. భారతీయ జనతా పార్టీ వస్తేనే, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే భారతదేశం బాగుపడుతుంది, మన హిందువులకు కూడా ఐక్యత వస్తుంది. అలాగే మన రామ మందిరం నిర్మాణం కూడా అది ఒక పెద్ద మన అందరికి కూడా గర్వకారణం. మరి 400 ఏళ్ల కాలం చిలక కోరిక మన హిందువుల యొక్క మనోభావాల్ని మరి వారికి గౌరవిస్తూ మరి రామ మందిర్ని నిర్మించి మనందరి మనోభావాలు కాపాడినటువంటి వ్యక్తి వారు. మరి మోడీ గారి 10 ఏళ్ల పాలనలో కూడా చూసాం ప్రతి ఒక్క ప్రజల యొక్క అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి గొప్ప నాయకులు. వారిని తప్పకుండా మనం అందరం కూడా గెలిపించుకోవాలి. మరి గోమాస శ్రీనందన్ కూడా బీజేపీ పార్టీ తరఫున వారికి అత్యధిక మెజారిటీతో పువ్వు గుర్తు మీద గెలిపించాలని మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు బలమూరి వనిత, గోమాస కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.